ఈ చికెన్ ఫ్రై రహస్యమే మీకు తెలుసా? ఈ ఒక్క ట్రిక్ వల్లే చికెన్ క్రిస్పీగా తయారవుతుందన్నమాట. చికెన్ లవర్స్ తప్పకుండా చూడండి మా వీడియోని మాత్రం. ఇవన్నీ ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ ఏంటంటే ముందు ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ 3 ఉల్లిపాయలు కోసినప్పుడు ఒక పావు కేజీ ఉల్లిపాయలు ఉంటాయి. కట్ చేసేసి చిన్న ముక్కలుగా ఇలా ఆయిల్ వేసేసి వేగనివ్వాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వండి. ఏదైనా సిమ్లో పెట్టి వండుకోవాలి. సిమ్లో పెడితేనే మనకి కర్రీ మాత్రం క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే ఉప్పు కారం గరం మసాలా కూడా అన్ని మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక టమాటా నేను మిక్సీ వేసి ఉంచుకున్నాను. ఒక టమాటా ప్యూరీ వేసి ఇలా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మనం కడుక్కున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా వేసేసి కింద పైన బాగా కలపండి. ఏదైనా సరే సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. చికెన్ వేసాక ఒక 10 నిమిషాలు మాత్రం హైలోనే పెట్టండి, తర్వాత సిమ్లో పెట్టేయండి. ఇలాగ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూడు పీసు ఆయిల్కి సపరేట్ అయిపోద్ది కదా, అప్పుడు మాత్రం కరివేపాకు వేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ వేయండి. వేసి అలాగే జీలకర్ర పొడి 1 పావు స్పూను. ఇంకా మీకు ఒక రకం చెప్పించండి, ఇక్కడ పెరుగు చూసారా క్రీమ్లో చేసి వేసాను. ఈ పెరుగు వేయటం వల్ల మనకి చికెన్ మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇలాగా బిర్యానీకి చపాతీకి వాటికి కావాలంటే ఇలాగ ఉంచేసుకుంటే బాగుంటుంది ఈ జ్యూసీలాగా. లేదు అంటే మనకి పక్కన పలసంచారు పెట్టుకొని రసం పెట్టేసుకొని చికెన్ పూర్తిగా క్రిస్పీగా వచ్చినట్టు వేపేసుకుంటే చూసారు ఇలాగనమాట. ఈ విధంగా వేపుకుంటే సిమ్లో పెట్టి వేపుకుంటే ఇలాగ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.